తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన మా నాయన, గత కాలమంతా నీ పిల్లల మమ్మల్ని అందరినీ భయంకర దుర్దినాల్లో ఏ మంచి గొప్ప ఘనత లేకపోయినా మీ అపారమైన కృపా కనికరం చేత తండ్రి, నేటికి మీ కుమారుడి క్రీస్తు ప్రభును మాకు కనికరించిన క్షేమాన్ని మీ సన్నిధిని గడిపే భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. సమయంలో నాయన శోధన కష్టకాలాలలో సంతోషించుట సాధ్యమేనా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను మాట్లాడాలని తలుస్తున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు ఆసక్తితో వినే ఆత్మ తోడ్పాటు, వినుచున్న బిడ్డల మమ్మల్ని అందరినీ మీ కృపచేత బలపరిచి దీవించుమని, యావత్ ఈ కార్యక్రమం మీ ఆత్మ తోడ్పాటు మాకు అందించుమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలరా, సమయంలో మన ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుంటే సిద్ధపడదామండి. ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన వర్లరా, శోధన కష్టకాలాలలో కూడా సంతోషించుట సాధ్యమేనా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించిన ప్రయత్నం చేద్దాం. మీరు అడగొచ్చు, ఏంటి శోధన కష్టకాలాల్లో సంతోషించటము, కీర్తనలు పాడటము, ఆనందపడటము అది ఎవరికి సాధ్యపడుతుందండి అన్నట్టుగా ప్రశ్నించాలి అన్నట్లు ఉంది కదూ. నిజమే, నిజమే. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదండి. ఆయనకి సమస్తము సాధ్యమే. ఏ పరిస్థితిలో ఎలాంటి సంఘటనలోనే సరే మనిషిని ఆనందింప చేయగలడు, మరి కన్నీరు రప్పించగలడు, అన్నీ చేయగలడు. సమస్తము సమకూర్చి మేలే జరిగిస్తాడండి. సో ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ విధంగా కష్టకాలలో ఉన్న సందర్భాలలో, అయితే శోధన కాలంలో ఇబ్బందులను కొలుములో నడుస్తున్నప్పుడు దైవ గ్రంథంలో సంతోషిస్తూ పాటలు పాడినట్లుగా, అయితే ఆ యొక్క కష్టకాలాలు ఎంతో మరి అన్ని కష్టాలను ఓర్చుకొని గొప్ప ధన్యులుగా మేలుకరంగా మారిన సంఘటనలతో కూడిన వ్యక్తులు, ఆ సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని మనం పరిశీలన చేసుకున్నాలి. ఏమండి, అవి మనం ఆలోచించినప్పుడు అవి మన జీవితానికి అప్లై చేసుకున్నాలి. ఆ వ్యక్తుల యొక్క జీవితాలు మనం వింటున్నప్పుడు, ఒకరి కష్టకాలాలు, నష్టాలు లేదా శోధన కలిగినప్పుడు కూడా, ఇదిగో ఈ భక్తులు ఈ విధంగా సంతోషించారు, ఈ భక్తులు ఈ విధంగా ఓర్చుకున్నారు, ఈ భక్తులు ఈ విధంగా పాటలు పాడి ఆ కష్టకాలాల్లో కూడా నిజంగా వాళ్ళకి ఎలా పాటలు పాడి సంతోషించారు అనేది మనం ప్రశ్నించుకుంటూ, మనం జాగ్రత్తగా దేవునిలో మనం ఆ ప్రకారం నడుస్తున్నామా లేదని పరీక్షించుకుంటూ, లోటుపాట్లు ఏమైనా ఉంటే మరి దిద్దుకొని ఆ దేవుని చేత శిక్షలోకి వెళ్లకుండా సిద్ధపడుతూ మెలకు కలిగి భక్తిని చేస్తే ఎంతైనా మంచిది అని ప్రభుని బట్టి నేను కోరుకుంటున్నా. సో ఇంతకీ శ్రమలు, కష్టాలు, శోధనలు ఎందుకు వస్తాయి అనే ఒక మాట తెలుసుకుని, తదుపరి ఎవరు కష్టాలు శోధనలతో ఉన్నప్పుడు ఓర్చుకొని రెండంతలు దేవుని పొందుకున్నారో, లేక శోధన కష్టకాలలో మరి చక్కటి పాఠాలు వారి చేతులు నేర్చుకొని నీకు నాకు ఇలా ఆదర్శవంతంగా ఉంటున్నారో, ఆ మాటలు వింటూ నిన్ను నన్ను ఏ విధంగా దేవుడు ప్రోత్సాహపరచాలని మాటలు పలికిస్తున్నాడో జాగ్రత్తగా గమనించుకోవాలని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, శ్రమలు అనేవి రెండు రకాలుగా అనుకుందాం. ఒకటి, మనిషి చేసుకున్న తప్పిదాన్ని బట్టి శిక్షగా దేవుని దగ్గర నుండి వస్తాయండి. అది క్రైస్తవులకైనా వస్తాయి, క్రైస్తవేతరులకైనా వస్తాయి. దేవుని చిత్తానికి అవిధేయులైనప్పుడు మాత్రం శిక్ష కన్ఫర్మ్. నీ నా పరని భేదం లేదు. ఎందుకు అంటే ఆయన న్యాయాధిపతి. తన పిల్లలైతే ఒక న్యాయము, బయట అంటే తన పిల్లలు కాకుండా ఆయనకి విరుద్ధంగా ఉన్నటువంటి ఒక భావన ఉండదండి. తప్పు తప్పే, ఎవరు చేస్తే తప్పు తప్పే కనుక శిక్ష కన్ఫర్మ్. తప్పు అనే దానికి శిక్ష అంటూ ఏదైతే నిర్ణయించాడో ఆ శిక్ష కన్ఫర్మ్. మాట అర్థమైంది కదండి. కనుక ఒకటి చేసుకున్న దానికి వస్తాయి. ఆ చేసుకున్న దాన్ని అనుభవిస్తున్నప్పుడు ఒకళ్ళు ఆ కష్ట నష్టాలను బట్టి అట్టి మనుషులు, అయ్యో ఆ బాధలో కష్టాల్లో నిజంగా నేను చేసుకున్నందుకే వచ్చింది ఇది, నేను ఈ విధంగా అన్యాయంగా ప్రవర్తించబట్టే వచ్చింది, అన్యాయంగా మాట్లాడబట్టే నాకు వచ్చింది,
కనుక దేవా మీ చిత్తమైతే నన్ను క్షమించవా అని అడిగితే అట్టి వారు క్షమాపణ పొందుకుంటానికి ఆ శిక్ష తీవ్రత నుండి కొంత తగ్గించబడటానికి, ఆ శిక్ష నుండి విడుదల పొందటానికి వారికి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన ఆయన బతులాడుకుంటూ మీద ఆధారపడి ఉంటుంది. అది చేసుకున్న దానికి వస్తున్న శిక్ష, తప్పించుకున్న మార్గము ఈ విధంగా ఉంటుంది అని జ్ఞాపకం చేసింది. కాబట్టి ఇక రెండోది భక్తికి శిక్ష వస్తుందండి. భక్తికి మరి పరీక్ష వస్తుందండి. అది శిక్ష అయితే ఇది పరీక్ష, భక్తికి ఇది పరీక్ష. ఎలా పరీక్ష అని అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భక్తిలో వెళుతున్నటువంటి బిడ్డలు కూడా పరీక్ష మరి శోధనలు, కష్టాలు, శ్రమలు ఎదురవుతాయండి. ఈ శోధనలు, కష్టాలు ఎదురైనప్పుడు తప్పనిసరిగా మరి భక్తి భావాలతో కూడిన బిడ్డలు గ్రహించాల్సింది ఏంటంటే, నేను తప్పు చేయలేదు కనుక నీ అంతరాత్మని సాక్ష్యం ఇస్తుంది కనుక, నేను తప్పు చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తున్నాయి, నాకు ఈ శ్రమలు వచ్చాయి అని నీ అంతరాత్మను అడిగి ఇటువంటి ఈ కష్టకాల శోధన ఇబ్బందులలో కృంగిపోకుండా, సోలిపోకుండా, లేకపోతే లోకానుసరణ పరిస్థితుల వైపు మనం వెళ్ళిపోయి అక్కడికిక్కడికి వెళ్ళి కంగారు పడిపోకుండా, హృదయం కలవరపడనీయకుండా ఏం చేయాలి అంటే, దేవుని మీద ఆధారపడి ప్రియ దేవుని పిల్లలారా, దేవుని చిత్తానుసారంగా ఆయన వైపు చూస్తే చక్కటి విడుదలనిచ్చి, కష్టాల్లో కూడా నేను బలపరుస్తూ, కష్టాలలో కూడా తోడుండి, కష్టాల శోధనలో కూడా ఆయన నేను నడిపిస్తూ, చేయి విడువను ఎడబాయనని చెప్పిన దేవుడు నేను నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు కష్టాలు కూడా నీకు నష్టాలు కలగనీయకుండా అవి సంతోషంగా మార్చబడిపోతానికి క్రైస్తవ జీవితంలో దేవుని పిల్లలకు శ్రమలు, శోధనలు, కష్టాలు వస్తాయి. వాటిని తాళుకొని నిలబడిన రోజునే, అట్టి పరీక్షలో నిలబడి ధైర్యంగా నిలబడిన రోజునే వారు జయ జీవితం పొంది సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క పరీక్షలో, లేకపోతే ఈ విశ్వాస జీవితంలో మనకి పేతురు పత్రికలో కానీ లేకపోతే మరి భక్తులు చెప్పింది ఏంటంటే, ఒక క్రైస్తవుని జీవితంలో విశ్వాసానికి అగ్ని వంటి పరీక్ష వస్తుందండి. మామూలు పరీక్ష కాదు, అగ్ని వంటి పరీక్ష. ఆ పరీక్షలో నెగ్గితే జయ జీవితం పొందుకుంటారు. విశ్వాసకి అగ్ని వంటి పరీక్ష వస్తుంది. ఇది ఒక ఉదాహరణ మన జ్ఞాపకం చేసుకున్నాం. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు కదా, వాళ్ళకి విశ్వాసానికి పరీక్ష వచ్చింది. ఇశ్రాయేలు విగ్రహారాధన చేయరు, ఇదిగో విగ్రహాన్ని మొక్కండి అన్నాడు ప్రపంచ అధినేత అయిన నెబుకద్నెజర్ రాజు. ఏమండి, మేము మొక్కము, మా దేవుడు కాపాడినా సరే కాపాడపోయినా సరే, మేము మాత్రం ఒక ఉడంబడిక చేసుకున్నాం గత కాలంలో దేవునితో, ఇక ఆ పని చేయము అని అన్నాం. మేము ముందుకే వెళ్ళిపోతామే తప్ప ఆమె విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ విగ్రహాలను మేము వెళ్ళాం. ఎందుకు శిక్షగా మా ప్రాణాలు పోయినా పర్వాలే, అగ్నిగుండంలో పడిపోయినా పర్వాలే అన్నారండి. అంటే ఆ పరీక్షలో అగ్నిలో వాళ్ళు పడవేసినా వాళ్ళ నమ్మకత్వం మాత్రం సడలిపోలే, ఏమైపోద్దో అని కంగారు పడలే. వాటిని ధైర్యంగా అగ్నిగుండంలో వేసేస్తుంటే వేసుకోండి అని ధైర్యంగా ఉండరు కనుక దేవుడు శ్రమలో వాళ్ళకి తోడై ఉండి అగ్ని కీలలు వాళ్ళని కాలనీకుండా బయటికి తీసుకుని వచ్చి నిలబెట్టాడు కనుక రాజు కళ్ళు తెరిపించాడు. మీ దేవుడే గొప్ప దేవుడు అని రాజు చేత పలికింప చేశాడు. తదుపరి వీళ్ళని ఆ సంస్థానంలో గొప్ప ఉన్నత స్థానాల్ని ఏర్పాటు చేశాడు. సో ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ వెళ్ళినట్టు ప్రియ దేవుని పిల్లలారా, అంటే విశ్వాస జీవితంలో భక్తి భావాలతో ఉన్న జీవితంలో పరీక్షకు వస్తాయి. మన జీవితంలో కూడా ఈ మాటలు వినబోతున్నటువంటి విధానంలో కొద్ది జ్ఞాపకం చేస్తున్నాయి. వినబోతున్నటువంటి పిల్లరా, నీ జీవితంలో మన జీవితంలో కూడా కొన్ని విశ్వాసగా క్రైస్తవులుగా నడుస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి. భక్తి అంటే అంత ఈజీ అయింది అనుకుంటున్నాం. అర్థమైతే దానంత ఈజీ లేదు, అర్థం కాకపోతే దానంత భయంకరమైన, అంత శ్రమతో కూడిన అన్ని ఇన్స్ట్రక్షన్స్, అన్ని అడ్డంకులే అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఒక్కసారి కానీ ఆ భావన, ఆ విధానం అర్థమైతే ఇట్లాంటివన్నీ ఆంక్షలు, కట్టడం, నియమాలు, నిబంధనలన్నీ కేవలం నా మేలు కొరకే కదా, నా క్షేమం కొరకే కదా, మరి అలాంటివి చేయకపోతే నష్టాన్ని నేను నష్టపోతాను కదా అని వాటికి విధేయత చూపే బిడ్డలుగా ముందుకు వెళ్ళటానికి, ఆ పరీక్షలో నెగ్గటానికి, ధైర్యపరచబడటానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు అర్థమైతే. అలాగే ఈ రోజున నిన్ను నన్ను మనం పరిశీలన చేసుకుంటే, భక్తితో ఉన్నటువంటి విధానాన్ని బట్టి శ్రమలను అనుభవిస్తున్నామా, భక్తిలో నుండి జారిపోయి శ్రమలు అనుభవిస్తున్నామా గమనించాలి. అంటే క్రైస్తవునికి అన్ని సుఖాలని ఎక్కడ లేవండి. క్రైస్తవునికి అన్నీ ఇరుకు మార్గాన శ్రమల గుండానే వెళ్ళాలి.
అదే యేసు ప్రభువులు చెప్పింది, లోకం మీకు శ్రమ అని చెప్పాడు శిష్యులతో. సో నేను అటువైపు ఇంక పోకుండా ఇలా భక్తి భావాలతో ఉన్నటువంటి వారు పరీక్షకు వస్తాడు, ఓర్చుకొని సహిస్తే రెండంతలు దీవెన, వారి బ్రతుకులు ఆనందం. అంటే ఆ కష్టం వస్తూ ఉన్నా, శ్రమ వారి జీవితం మీదకి వస్తున్నా వాళ్ళు ఏం చేసి తెలుసా, సంతోషంగానే స్వీకరించడానికి ఇష్టపడ్డారు, సంతోషంగా దాన్ని అనిపించడానికి అంగీకరించారు. ఏమండి, మరి ఈ రోజున దేవుని చిత్తాన్ని బట్టి కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళొద్దు, రావద్దు, చేయొద్దు అని ఎవరు నీకు ఆటంకాలే కలిగించారనుకోండి, మరి నువ్వు ఓడిపోయావా, గెలిచేవా? నీ విశ్వాసానికి వచ్చిన పరీక్షల్లో నువ్వు ఫెయిల్ అయ్యావా, పాస్ అయ్యావా అని అంటే అనేక మంది ఈరోజు ఫెయిల్ అయిపోతున్నారు. మరి ఆ భక్తి ఎటువైపో, మరి అలాంటి భక్తి నాలుగీకుంటా పనికిరాదండి. ప్రపంచ అధినేతనే ఆ యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేసి తెలుసా, ప్రాణాలకు తెగించి ఏంటి నిలబడ్డారు, సంతోషంగా ఎదుర్కొన్నారు, ప్రాణం ఇవ్వటానికి ఇష్టపడ్డారు. ఈ రోజున అటువంటి భక్తిభావంతో కూడినటువంటి వారు అలా విశ్వాసకి ఆ శ్రమలో కూడా ఆనందిస్తాము అనే ఆనందము వాళ్ళకి అర్థమైంది. ఆ శ్రమల గుండా కూడా వాళ్ళు శ్రమలోకి వెళ్ళి వచ్చిన తర్వాత సంతోషం పదవుల్లో వాళ్ళు ఉన్నారు, పొరుగు దేశంలో పదవుల్లో ఉన్నారు. ఒకటి, రెండు, ఇంకా క్లియర్గా మనకు కావటానికి మరొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే, చక్కటి భక్తిపరుడు, ఏమండి, చక్కటి భక్తిపరుడు, ఏమండి, యథార్థవంతుడు, నీతిని అనుసరించేవాడు, భయభక్తి కలిగి ఉన్నటువంటి వాడు, చెడుతనాన్ని విసర్జించేవాడు, ఆ ఊరిలో అతని ఎంత భక్తిపరుడు ఎవరూ లేరు అని దేవుని చేత చక్కటి సర్టిఫికెట్ పొందిన వ్యక్తే ఇప్పుడు నేను చెప్పబోతున్న వ్యక్తి. ఏ ఊరు అని అంటే ఆ ఊరు ఊజు దేశము. ఆ వ్యక్తి ఆ దేశంలో ఉన్నటువంటి ఇన్ని క్వాలిఫికేషన్ కలిగిన ఆ వ్యక్తి ఎవరు అని అంటే యోబు గారు. మనందరికీ తెలుసు యోబు అనగా ఏమండి, వేదన అండి. కనుక ఈ మాటను బట్టి, యోబు గారిని బట్టి తన జీవితంలో భక్తికి ఒక పెద్ద పరీక్ష వచ్చేస్తుంది. చాలా సింపుల్గా చెప్తాను, పరీక్ష వచ్చింది. ఆ భక్తి భావన పరీక్ష అంటే దేవుడు పరీక్ష పెట్టాడు సాతాన్ ద్వారా. మొత్తంగా ఏ పరీక్ష ఎలా ఉన్నదంటే భయంకరంగా, అంతవరకు సంతోషంతో ఇన్ని పేరు ప్రఖ్యాతులు, ఎంత భక్తిపరుడు అని చెప్పుకున్నటువంటి ఈ వ్యక్తికి, ఏమండి, అలాంటి భక్తిపరుడుగా ఉన్నటువంటి వ్యక్తికే ఇంత ప్రమాదమా? ఇంత భక్తిగా నడుస్తున్నటువంటి విధానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇంత మరి భయంకరమైనటువంటి శిక్షతో కూడినటువంటి విధానమా అని ఆ దేశస్థ అందరూ ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఏమండి, అయితే ఈ భక్తంతా కూడా పైకి కనబడేదే లోనేమో తేడా ఉందంటావా? నిజంగా నేను భక్తిపరుడైతే ఇంత శిక్ష ఎందుకు వచ్చింది? నిజంగానే దేవుని చిత్తాన్ని బట్టి నడుస్తున్నట్టు వ్యక్తి అయితే ఏమండి, మరి ఎందుకు దేవుడు మరి ఇన్ని మొత్తం అన్నీ కోల్పోయేటటువంటి పరిస్థితులకు వచ్చాడు అనే ప్రశ్నల వర్షం వచ్చేద్దండి ఒక క్రైస్తవునికి కష్టమో, శోధనో, ఇబ్బందో కలిగితే. కానీ అదే ఆనందమో, సంతోషమో లేదా కలిసి వచ్చేస్తుంది అనుకోండి, ప్రజలు ద్వేషభావంతో చూస్తారు, అసూయపడతారు. దేవుడు అంటే వాళ్ళకి ఏదో ఇచ్చేస్తున్నారంట అని అంటారు. చూసారా, ఒక క్రైస్తవుని మీద అటు చూస్తున్నా ఇటు మంచిగా ఉన్నా అన్నట్టు మాట్లాడతారు. చెప్పాను కదా, ఇదిగో ఇటు ఒకవేళ ఏదో శ్రమతో ఉన్నట్టున్నా వీళ్ళకి ఏం అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? వాళ్ళ దేవుని పిల్లలైతేనే కదా తన యొక్క విధానం ఏంటో వాళ్ళకి అర్థం కావటానికి. కనుక ఈ యోబు గారు ఇన్ని కష్టాలు పడుతుంటే చివరికి ఏం జరిగిందో తెలుసా? ప్రియమైన వాళ్ళారా, మీ అందరు తెలిసినటువంటి మాటలే, ఒకటే రెండు మాటలైతే నేను జ్ఞాపకం చేయడం ఇష్టపడుతున్నానండి. ముందు ఆ దుష్టుడు ఆ యొక్క తనకు కలిగినటువంటి ఆస్తిని, పనివారిని, తన పిల్లలను మొత్తం మీద తనకు కలిగినటువంటి అంతటి కూడా 1 by 1, ఒకసారి పిల్లలు, ఒకసారి పశువులు, ఒకసారి జనాలు 1 by 1 వచ్చి చనిపోయారు, నీ బిడ్డలు చనిపోయారు, నీ ఆస్తి పోయింది, నీ పశువులు చనిపోయి, నీ మా యొక్క పనివారు చంపబడి, అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చేసారు. అంటే అన్నీ ఒక్కసారిగా ఒకటే వచ్చేటప్పటికి ఒక్క రోజులోనే మనమైతే తట్టుకోగలమా? ఏమన్నా మాట్లాడకుండా ఉండగలుగుతామా? ఒకసారి ఆలోచించండి. సో ఇది ఎందుకు వచ్చింది అని అంటే భక్తికి పరీక్షగా వచ్చింది. మాట అర్థమవుతుందండి. షడ్రమేషేదులు కొద్దిగా అర్థం అవడానికి వాళ్ళ గురించి చెప్పారు. రెండవ మాటగా యోబు గారు. ఈ యోబు గారికి భక్తికి పరీక్ష వచ్చింది. ఎలా వచ్చింది అని అంటే ఉన్నాయన్నీ కూడా ఓడిపోయినాయి. ఎంత సంతోషాన్ని అయితే ఇచ్చాడో, ఎంత పేరైతే ప్రఖ్యాతి వచ్చిందో, అదే స్థలంలో ఏం జరిగిందో తెలుసా? మొత్తం అన్నీ కోల్పోయాడు ఆయన. అందరితో ఒకలాంటి భావన, లోకం ఏమి కోడై కూస్తున్నాయని పట్టించుకోలే. ఒక రోజున ప్రియమైన దేవుని పిల్లలరా, రెండవ పర్యాయం ఏం జరిగిందంటే యోబు గారికి మొత్తం ఒళ్ళంతా కురుపులే. ఎక్కడి నుండి? తల నుండి అరికాలు నడినెత్తు వరకు ఏంటంటే అన్నీ కురుపులే.
ఏంటి అన్ని కురుపులే, అంత బాధపడుతూ ఉన్నాడు. చిల్ల పెంకుతో గోక్కుంటున్నాడు. ఏమండి, అరికల నడినెత్తు వరకు అంత బాధ, పచ్చి పుండు లాంటివి. సో ఇక్కడ యోబు గారిని మీరు గమనించుకున్నట్లయితే ఏం కనపడుతుందంటే, ఈయన భక్తి భావానికి అరికాల నుండి నడినెత్తు వరకు పచ్చి పుండ్లు, అంటే పుండ్లు అని వ్రాయబడింది. పరీక్షకి భక్తికి నీతిమంతుడికి పరీక్షకు వచ్చినాయి అరికాల నడినెత్తు వరకు. అదే ఒకరోజు ఇశ్రాయేల్ ప్రజలైన వారు అందరూ కూడా వారు చేసుకున్న దానికి శిక్షగా అరికాలు నడినెత్తు వరకు పచ్చి పుండ్లు పిండబడలేదు, మెత్తం చేయలేదు, కట్టబడలేదు అంటాడు యెషయా గ్రంథంలో. చూసారా, శిక్ష ఒక సమానంగానే ఉన్నట్టుంది, శిక్ష ఒకేలాగా ఉన్నట్టుంది. కానీ ఒకటేమో భక్తికి పరీక్షకు వచ్చింది అరికాలు నడినెత్తు వరకు, రెండోదేమో భక్తిహీనతకు భక్తి పరుడు జారిపోతే దేవుడి విధించే శిక్ష అలా వచ్చింది. ఇప్పుడు రెండింటి చూస్తున్న దీన్ని మార్చేసుకున్నట్టు మాట్లాడే చాలామంది ఉంటారు. భావన అక్కడున్న సిచ్యువేషన్ సందర్భం గమనించాలని ప్రభుని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. సో ఇక్కడ మాట్లాడదాం చూడండి. అంత బాధపడుతుంటే ఆ బాధలో ఉన్నటువంటి ఆ స్థితిని చూసి తన భార్య ముందు యోబు గారు భక్తి భావన బట్టి కుటుంబంలో కలిసి వచ్చిన విధానం అంతటి బట్టి చాలా సంతోషించి ఉంటుంది తన భార్య. ఏమండి యోబు గారు, ఏమండి మిమ్మల్ని బట్టి మేము ఎంత సంతోషిస్తున్నాం, ఎంత చక్కగా భగవంతుడు మనల్ని కాపాడుతున్నాడండి అని అనినట్లు లేఖనాల్లో ఎక్కడ మనకు కానిరాదు. కానీ ఎప్పుడైతే యోబు గారు భక్తికి పరీక్ష వచ్చిందో ఇక్కడ చాలా పాఠాలు నేర్చుకున్నానండి. ఒక కుటుంబపరమైనటువంటిది, కుటుంబ పరంలో యోబు గారు తీసుకున్న కుటుంబ బాధ్యత గురించి కూడా మనం చెప్పాల్సి వస్తుంది. తన భార్య భర్తల మధ్యన బంధుత్వంలో ఉన్నటువంటి వ్యత్యాసం వచ్చినప్పుడు యోబు గారు ఎలా మాట్లాడుతున్నాడో, ఆ కలిగిన నష్టంలో తన భార్య మాట్లాడితే ఏ విధంగా మాట్లాడాలో ఎన్నో పాఠాలు ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. ఇన్ని పాఠాల దగ్గర నేను ఇక్కడ ఉంటే ఇక శ్రమల్లో కూడా ఆనందం సాధ్యమేనా అనేది బుట్ట దాఖలా చేసినట్టు అవుతారు. ఎక్కడితే ఇది ఆపేసి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎలా అంటే దేని పిల్లలరా, తన భార్య అంత బాధలో ఉన్నటువంటి వ్యక్తిని తన భర్త ఇటువంటి కష్టాలలో ఇంత వేదనతో ఉన్నటువంటి భర్త ఆ భర్త దగ్గరకు వచ్చి భార్య ఏమనాలి? ఏమండి ఏమైనా సహాయం చేయాలా? బాధపడకండి, ఏమో దేవి చిత్తమతి మరలా పొందుకొనొచ్చు, మీరు బాధపడకండి అని తన బాధకి తను చేయగలిగిన సహకారం ఉంటే సహకారం చేయాలి, ఓదార్చాలి, ఏవైనా చేయగలిగినటువంటి ఉంటే ఏదైనా చేయడానికి అన్ని విధాలు ప్రయత్నించాలి. ఎవరు? భార్యగా ఉన్నటువంటి వ్యక్తి. ఏముందో తెలుసా? ఒకసారి మా వాక్యం చదువుతాం చూడండి. 3వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నానండి. 7వ వచనం చదువుతున్నాను. యోబు గారు భార్య ఆయన బాధపడుతున్న పరిస్థితిలో వచ్చి పలుకుతున్న మాటలు. ఈ మాటలు నీకు నాకు ఎందుకు ఇది మనం ఆలోచించాలి అంటే, ఒక్కొక్కసారి నీవు నేను కూడా ఇట్లాంటి కష్ట నష్టాలు ఉన్నప్పుడు మన వారు కూడా మన చుట్టూ ఉన్నటువంటి, మన ఇంట్లో ఉన్నటువంటి, మన భర్త భార్య పిల్లలే, మన స్నేహితులే, మన తోబుట్టువులే నీ కష్టాన్ని బట్టి అసలు ఏదో చేసేస్తే నిందాపూర్వకంగా మాట్లాడతారు, లేకపోతే ఎందుకో చచ్చిపోరాదా అని అంటారు. ఏమండి ఇక్కడ ఏముందో చదివిన తర్వాత ఒక చక్కటి మాట చెప్తాను, ఆలకించండి. చూడండి 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకుంటకే చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థత వదలకుందువా? దేవుని దూషించి మరణం కమ్మంది. ఎంత భయంకరమైన మాట అండి. గమనించండి, బాధలో ఉన్నటువంటి వ్యక్తిని ఓదార్చాలా? ఇప్పుడు నువ్వు యథార్థత వదిలేవి అంటమేంటి? పోనీ యథార్థత వదిలేతే ఏమవుద్ది? ఏమైనా కలిసి వస్తుందా? దేవుని దూషిస్తే ఏమైనా కలిసి వస్తుందా? చచ్చిపో అంటుంది. చచ్చిపోతే ఏమన్నా పోనీ లాభం ఉంది దీనికి? చూడండి ఎలా మాట్లాడుతున్నారు. చాలా పలు కుటుంబాలకు వెళ్ళే మాట్లాడు. నువ్వు అప్పుడన్నా చచ్చావు కదా బలహీనత, ఇప్పుడు ఇంకా బతికి మా ప్రాణాలు తీస్తున్నారు. ఆమె అంటది ఆ భర్తతో. ఆ భర్త అంటాడు, ఆ రోజు నన్ను నువ్వు పోయేవు కాదు, మాకు ఈ కష్టాలు తప్పే అని అంటూ ఒకరిని నిందించుకుంటూ అక్కడ బాధలో సహాయం చేసినటువంటి భావాన్ని మర్చిపోయి ఆ బాధ నుండి గట్టెక్కిన తర్వాత ఏదో ఓదార్చి ముందుకెళ్ళేది పోయి గత బాధను బట్టి ఆ రోజున చచ్చేవి కదా అనేట్టుగా అప్పుడు ఎందుకు చావలేదని బ్రతుకున్న వ్యక్తిని మాటలతో కొలబొడి చేస్తారు, మాటల చేత నొప్పి పుట్టేటట్టు చేస్తారంటాడు యోబు గారు కూడా. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, ఇటు పరిస్థితులు మాట్లాడి దేవుని దూషించాలి అట, లేకపోతే చచ్చిపోవాలంట, యథార్థతను వదిలేయాలట. ఏమండి చూడండి, చాలా పర్యాలు మన ఇంట్లో కూడా భక్తి భావాలతో మనం ముందుకెళ్తున్నప్పుడు మనకు వచ్చే పరీక్ష కూడా ఎలాగ ఉంటుందండి. ఏంటి ఎప్పుడు ప్రార్థనేనా? ఎప్పుడు అక్కడికే వెళ్తావా ఏంటి? ఇంట్లో ఏం పట్టించుకోవా? ఏది చేయవా?
అని అంటారు. అంటే ఇంట్లో పట్టించుకోకపోవటం బాధ్యత రైతుడిగా ఉండమని కాదు ఇక్కడ. బాధ్యత అంటే నెరవేర్చుకోవాలి, అట్ ద సేమ్ టైం నీ యొక్క దేవుని చిత్తాన్ని అనుసరించడానికి కూడా ముందుకెళ్ళాలి. అంటే దీని కొరకు దాన్ని వదిలేసిన, దాని కొరకు దీన్ని వదిలేసిన ప్రమాదమే. అది కాటాలాగా బ్యాలెన్స్ చూసుకుంటూ వెళ్ళాల్సిన బాధ్యత. అదే మెలకు అంటారు, అదే ఆత్మజ్ఞానం అంటారు. విచక్షణ జ్ఞానంతో ముందుకెళ్ళాలి. సో తన భార్య నేను మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు, ఏంటి అసలు నువ్వు అన్నాడండి. సో ఈమె చచ్చిపోవాలి అని అందండి. చచ్చిపోవటానికి ముందేం తెచ్చి ఇచ్చిందా? పోనీ ఈ బాధలు చచ్చిపోవాలట. సలహా యేసుప్రభులకు 40 దినాలు ఉపవాసం నుండి వచ్చిన తర్వాత దుష్టుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, ఇదిగో ఇచ్చుడు, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని తిని ఆకలిగా ఉంది కదబ్బా నీకు, 40 దినాలు ఉపవాసం ఉండవని. అంటే నీవు అది చేయగలవు, చేసుకుని తిను, నీవు చచ్చిపోగలవు, ఏదైనా వేసుకొని చేసుకోవట అని ఇట్లా సలహా ఇస్తున్నాడు. దేవుడు దూషించమంటుందండి. ప్రియమైన వాళ్ళ మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు అన్నాడు. సరే, ఇంకా కాస్త కిందకు వస్తే తన స్నేహితులు వచ్చారు. తెలుసా? ఎందుకు ఇలా బాధపడు? నిజంగా నువ్వు భక్తిపరుడు అన్న, ఏదయ్యా నీ భక్తి? నిజంగా నువ్వు భక్తిపరుడు అయితే ఎవరైనా నీతిమంతులు యథార్థతగా బ్రతుకుతున్న వ్యక్తులను భగవంతుడు ఎప్పుడైనా సరే ఇంత కఠినంగా శిక్షించినట్లు దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అసలు శిక్షిస్తాడా? అసలు మంచోడు శిక్షించేటటువంటి ఆయన దేవుడు ఎట్టవుతాడు అన్నట్టుగా రకరకాలుగా నిందించి, ఒకటి నువ్వు చేయకపోతే పాపము, ఓకే, ఒకళ్ళు నీ బిడ్డలు చేస్తారేమో, నీ భార్యలతో నీకున్న పరిస్థితిని బట్టి నువ్వే చేసి మర్చిపోయావేమో, గుర్తు చేసుకో అని అంటూ అలా చిల్లపెంకిలతో గోక్కుంటూ అంత వేదనతో ఉన్న పరిస్థితులలో భార్య చూస్తే భార్యకి అలా అర్థమయ్యాడు. చచ్చిపోతే పోద్దు కదా అన్నట్టుగా అర్థమయ్యాడు. సరే, ఒకవేళ ఆ బాధను బట్టి తనని అంటుందో తెలియదు, ఒకవేళ ఇతని ద్వారా ఏం ఉపయోగం లేదు కదా, వేస్ట్ అంటుందో లేదో తెలియదు, కానీ చచ్చిపో అని కోరుకుంది. ప్రియ దేవుని బిడ్డ, అలాంటి మాటలు పలికినప్పుడు చాలామంది హృదయాలు హర్ట్ అయిపోతారు. నిజమే, ఏదో నా భార్యో నా భర్తో ఒకరికొకరు తోడుగుండి ఏమో నేను ఉండాలని ధైర్యపరుస్తారు అనుకున్నప్పుడు, ఇలాంటి మాటలు విన్నప్పుడు నిజమే, బ్రతికి మాత్రం ఎవరి కొరకు? నేను అన్నీ తెచ్చినప్పుడు, అన్నీ ఉన్నప్పుడు, అన్నీ బాగానే చూసుకున్నట్లుగా అన్నీ బాగానే మాట్లాడి, నా పిల్లలు, నా భార్య, నా భర్త. సో ఒక్కసారిగా కొంచెం కష్టమో నలతో కలతో కలిగేటప్పటికి వాళ్ళు చూపించేటువంటి ప్రేమ కానీ, వారు సహకరించే విధానం కానీ, వాళ్ళు పలికేటటువంటి మాటలు కానీ, ఆ రోజు నన్ను చచ్చిపోయాను కాదే అన్నట్టు చాలా పనులు మంచి జీవితాన్ని కొల్లబొడుచున్నట్టు అనిపించట్లేదా? సోదరుడా, ఒక్కసారి ఓర్చుకో, కొద్దిగా సహించు అని ప్రభుని బట్టి అయితే నేను జ్ఞాపకం చేస్తున్నా. వీళ్ళు కూడా వచ్చి ఇలాగే మాట్లాడుతున్నారు. ఎవరు కూడా అర్థం చేసుకున్నట్టు వారిగా కనబడతలేదు. ఎంత శిక్షగాలైతే ఇటువంటి పరిస్థితులకి ఎందుకు అప్పగించాడు దేవుడు అని, నాకెందుకు ఈ భక్తి పాలుతుంది, నాకెందుకు వచ్చింది ఇంత శ్రమ అని యోబు గారు ఎప్పుడు కూడా దేవుని దూషించలే, మాటలతో కూడా ఆయన దూషించలే. నాడు ఎలాగైతే ఉన్నాడో ఫస్ట్లో కష్టాల్లో కూడా అలాగే ఉండి ఆయన పలికిన మాట ఏంటో ఒక మాటని చదువుతాను చూడండి. ఆయనకి ఎంతగా ధైర్యంతో అక్కడ జరుగుతున్న సంఘటనలు బట్టి ఎవరు చేస్తున్నా, ఎందుకు చేస్తున్నాడో, ఏమవుద్దో అని గ్రహించినటువంటి వ్యక్తిగా ఆయన మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయం 18వ వచనం, అదే యోబు 5:18. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయన గాయం చేస్తాడు, మళ్ళీ ఆయన చేతులే కడతాడు. అంటే రెండింటి తేడా ఉంది. ఏమండి? కొడతాడు, కడతాడు. కొట్టేది ఎందుకు? పరీక్షకి. కట్టేది ఎందుకు? నీకు గాయమైంది కనుక దాన్ని కట్టి ఆదరణ కదా. సో ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే, ఇప్పుడు గాయపరచడానికి అప్పగించిందేమో దుష్టుడికి, సాతానికి, కానీ గాయాన్ని కట్టింది మాత్రం ఎవరు? దేవుని చేతి. నేను ఉన్నాను కదా అని ఆదరించేది. సో ఈ ఆదరణే లేకపోతే ఇటు భార్య ఇలాగని, స్నేహితులు ఇలాగని, బిడ్డలందరూ చనిపోయి ఉన్న ఆస్తి అంతా కొలాప్స్ అయ్యి ఆ దేశం పేరు ప్రఖ్యాతులతో ఉన్నటువంటి వ్యక్తి ఇంత దీనస్థితిలో, ఇంత భయంకర స్థితి అనుభవిస్తున్నాడంటే అసలు లోకులు ఏమనుకుంటారు, అసలు ఏంటని అనుకునే తన మనసులో ఎంతగా గాయపరచబడిపోవాలి. ఏమండి? సో వాటన్నిటిని కూడా తట్టుకునే ఆయన పలుకుతున్న మాట, గాయ పెట్టేది ఆయనే, కట్టేది ఆయనే. నేను ఎందుకు కంగారు పడాలి? ఈ గాయం ద్వారా ఏదో నాకు పాఠాన్ని నేర్పించబోతున్నాడు. ఆ బిడ్డల ద్వారా అక్కడ పాఠాన్ని నేర్చుకున్నాడు. ఏమండి? అక్కడ ప్రారంభంలో అన్ని కలిగి ఉన్నప్పుడు యోబు గారు చక్కటి పాఠాన్ని నేర్చుకుని బిడ్డ అందరితో కలిసి దేవుని స్తుతించాడు.
దేవుని చిత్తానుసారం నడిచాడు. ఎప్పుడైతే కష్టం కలిగిందో చక్కటి పాఠాలు నేర్చుకున్నాడు. భార్య ఎలా మాట్లాడిందో అని ఒక పాఠం నేర్చుకున్నాడు. స్నేహితులు ఎంతగానో ప్రేమిస్తున్నట్టు ఇలా మాట్లాడుతున్నారు, కానీ స్నేహితులు ఎలా నిందాపురం మాట్లాడారు అది నేర్చుకున్నాడు. బాధకులుగా తయారైపోయారు. ఆదరించడానికి వచ్చినట్టు స్నేహితులు బాధకులుగా తయారైపోయారు. ఆఖరి చచ్చిపోంటుంది, భక్తిని వదిలేయమంటుంది. ఒకసారి ఈ భక్తి వల్లనే, ఈ భక్తిలో ఉన్నట్టు బట్టి, విధానాన్ని బట్టే ఆ రోజు నువ్వు కడుపు నిండా భోజనం చేశావు. ఈ రోజున కొద్ది కష్టం కలిగేటప్పటికి ఇలాంటి మాటలు మాట్లాడతావా? మూర్ఖురాలని ఆళ్ళని అన్నాడు. సో ఈయన పలుకుతున్న మాట ఏంటంటే, గాయం పెట్టేది ఆయనకి, కట్టేది ఆయనే. సో నాకు కలిగినటువంటి బాధ ఆయన ద్వారానే కలిగింది. తర్వాత ఏదో ఒక రోజున నా బాధను మాత్రం ఆయన ఏం చేస్తాడు, కడతాడు కదా అని మాట్లాడుకుంటూ వచ్చి కింద మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? 6 బాధల్లో నుండి ఆయన నన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. 6 బాధలు అయిపోయినాయి, 6 బాధలు ఓర్చుకున్నా. ఇక ఫైనల్ సంపూర్ణతలోకి వచ్చేస్తా. 7వ బాధ కలిగినా నేనేం చేయను, బాధపడను. నష్టం కలగనీడు అంటే కష్టాల్లోకి వెళ్ళినా, శోధనలోకి వెళ్ళినా అతను సహనంతో, ఓర్పుతో ఉన్నట్టు ఆ పరిస్థితిలో నెగ్గటానికి ఇష్టపడినట్లయితే నీకు నష్టం కలగనీయకుండా 6 బాధల్లో తప్పించి నిలబెట్టినటువంటి ఆ యొక్క అనుభవం, ఆ విశ్వాసం, ఆ విశ్వాసం పరిపూర్ణత మనం ముంచుకుంటూ ఆయన వైపు చూసుకున్నట్లయితే 7 బాధలు కూడా నష్టం మాత్రం కలగనేడట. ఎంత గొప్ప తండ్రి. చివరాఖరికి అంటాడు 23వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ప్రియ దేవుని బిడ్డలారా, నేను నడుచు మార్గము ఆయనకే తెలియను, నేను నడిచేది ఆయనకే తెలియను. అందుకే నేను నడుతున్న మార్గంలోనే ఆయన గాయాలైనా, 6 బాధలు వచ్చినా, లేకపోతే నా భార్య నిందించినా, నా స్నేహితులు హేళన చేసినా, నాకు లోకమంతా కూడా ఏలెత్తి చూపినా, లేకపోతే నాకు మొత్తం అంతా కూడా ఉన్నదంతా కూడా ఊడిపోయి భయంకరమైన శిక్షలోనికి ఇటువంటి పరిస్థితి, అప్పటికెవ్వరూ ఇంత కఠిన శిక్ష అనుభవించిన స్థితిలో నేను ఉన్నా, నాకు ఒకటి మాత్రం తెలిసిపోయింది అంటాడు. ఏమనో తెలుసా? నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళకి ఎవరికి తెలియదు. నా భార్యకి తెలియలా, నా స్నేహితులకి తెలియలా, అక్కడ లోకలు ఉన్నటువంటి వారికి ఎవరికి అర్థం కాలా. కానీ ఎందుకు కొడుతున్నాడో నాకు తెలిసింది, 6 బాధలు ఎందుకు తప్పించాడో నాకు తెలిసింది, 7వ బాధ వచ్చినా ఏ నొప్పు కలగకుండా కాపాడుతాడని తెలిసింది. ఎందుకో తెలుసా? ఇదిగో ఇందుకే. ఎందుకు? నువ్వు నడిచే మార్గం ఎవరికి తెలియాలో తెలుసా? ఎవరికి తెలియకపోయినా పర్వాలా, ఎవరు తెలుసుకోకపోయినా పర్వాలా, ఎవరికో చెప్పాలని నువ్వు అనవసరంలా, కానీ నువ్వు వెళుతున్న మార్గము ఆయనకు మాత్రం తెలిస్తే చాలు. ఆ మార్గాల్లో ఆయన చెప్తున్న మాట, ఆయన నిన్ను శోధించిన తర్వాత ఆ శోధకులు నీకు చుట్టూ అతని భార్యలాగా, బిడ్డల్లాగా, పరిస్థితిలాగా, స్నేహితులాగా ఉండొచ్చు. లేకపోతే కురుపులు, వ్యాధి, కలత, నలత ఏమీ లేకుండా పోవచ్చు. జీవితంలో ఉన్నదంతా కూడా కోల్పోవచ్చు. ఆయన అంటున్న మాట యోబు గారు, ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణ వలె కనబడదు. నేను సువర్ణంగా మారాలి అంటే, కనబడాలి అంటే ఇవన్నీ నాకు జరుగుతున్నాయి, నాకు ఒకటి అర్థమైపోయింది అంటున్నాడు. పిల్లరా, ఈ మాటను బట్టి ఒకటి ఆలోచించాలి. మన కష్టాలు, నష్ట, శోధన కలుగుతున్నప్పుడు దేవుని మీద ఆధారపడదు, దేవుని చిత్తానికి మనం అప్పగించుకుందాం. ఆ సహించినట్లయితే, ఓర్చుకున్నట్లయితే, అట్టి విషయాలు ఏ పాపం చేయలేదని యోబు గారి గురించి చెప్పబడుతున్న మాట. అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నంటే, కష్టాల్లో కూడా ఆ ఓర్చుకొని మనం సంతోషించగలమా అని అంటే, అలా ఓర్చుకొని అలా సహించుకుంటూ వెళితే ఆ కష్టాలన్నీ కూడా తీరిపోయి నీ బ్రతుకులు ఆనందమయంగా మార్చడానికి రెండంతలు దేవునికి పాత్రుడైనట్టుగా యోబుగాను మనం చూస్తున్నాం. అందుకే ఇంగ్లీష్లో సామెత ఉంది, నాకు ఇంగ్లీష్ రాదండి, ఒక ఆయన చెప్పిన మాట నేను విన్నది పలుకుతున్నాను. పేటెన్స్ ఈజ్ ఏ బెటర్ ప్లాంట్ బట్ హ్యాజ్ ఏ స్వీట్ ఫ్రూట్ అంట. సహనం అనేది చేదైన మొక్కతో పోల్చి, కానీ ఆ చేదును దిగమింకుంటే చక్కగా బట్ హ్యాజ్ ఏ స్వీట్ ఫ్రూట్, చాలా తీయదనాన్ని ఇస్తుందట అనే సంగతి ఆ సామెత యొక్క అర్థం. కనుక యోబు గారు చెప్తున్నాడు. ఇంకో మాటగా చెప్పుకుంటే, ప్రియమైన పిల్లలారా, యోబును మరి పౌలు గారి గురించి కూడా మనందరికీ తెలుసు. ఆయన కూడా కష్టం కలిగింది, ఎన్నో ఇబ్బందులు, శోధనలు ఎన్నో ఎదుర్కొన్నాడు. ఎందుకంటే తన చేతిలో వెనకున్నవని మర్చిపోయాడు. 3వ వ్యక్తిగా వెనకున్నవని మర్చిపోయాడు, ముందున్న వాటికి వెళ్ళిపోతున్నాడు. ముందు ఎన్ని సంఖ్యలు ఉన్నాయో, ఎంత వేదన ఉందో, కలవరం ఉందో, ఆకలి దప్పులకు, మరి సముద్రంలో ప్రయాణంలో ప్రమాదాలు, ప్రాణాపాయ పరిస్థితులు, అవమానాలు, కొట్టించుకోవటం అన్నీ ఉన్నాయి తన జీవితంలో. వీటన్నిటిని కూడా మరి పౌలు గారు భరించాడు. ఒకనొక రోజున, ప్రియ దేవుని పిల్లలారా, ఒకనొకరు చాలా సింపుల్ చెప్తున్న, టైం లేదండి,
మీకు అవగాహన కలగటానికి ఈ మాట అండి. ఒక రోజున ఒక పుతోను దెయ్యం పట్టిన పిల్ల నుండి ఆ దెయ్యాన్ని విడిపించాడండి. ఎవరో పౌలు శిలలు ఆ సందర్భంలో. ఇక ఆ పుతోను పట్టిన దెయ్యం ఆ బిడ్డ ద్వారా ఆ యజమానుడు చక్కటి బహులాభాన్ని సంపాదించుకుంటున్నాడు. ఆమె సోది చెప్తుంది. మరి నిజంగా ఆ మాటలో అర్థం ఏంటో తెలిసిన సోది చెప్తుందట. ఆ చెప్పేదంటే సోదంట, వాస్తవం కాదు అది. కానీ ఆ సోది చెప్పించుకుంటానికి వచ్చేటటువంటి డబ్బులు ఇచ్చి సోది చెప్పించుకుంటున్నారు. వీళ్ళెంత ఇంకెంత సోదులు అయి ఉండాలి. భాష అర్థమైందనుకుంటా. అక్కడ ఉన్న పరిస్థితి అది. అది దుష్టుడు అలా భ్రమింప చేస్తాడండి. ఆ పిల్లను విడిపించినందుకు గాను వాడికి లాభం పోయిందని ఆ యొక్క యజమాని వీళ్ళని మా న్యాయసభ తీసుకుని వచ్చి చితక కొట్టి జైల్లో పెట్టేశారండి. బండలు బిగించేశారు. ఆ సమయంలో కూడా ఏం చేస్తా తెలుసా, ఆనందంతో పాటలు పాడుతున్నారండి. ఆ దెబ్బలు తిని ఆ వేదనతో కూడిన పరిస్థితులలో దేవునికి ఆ జైల్లో ఉండి పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైనా నీ జీవితంలో దేవుని చిత్తాన్ని బట్టో ప్రార్థనకి వెళితేనో, లేకపోతే ప్రార్థన జీవితం వస్తున్నప్పుడు ఏదన్నా సువార్త ఆటంకం కలిగితేనో, లేకపోతే ఇలాంటి పరిస్థితులు కలిగితేనో, ఆ బాధలు కష్టాల సమయంలో దేవునికి ఎప్పుడైనా పాటలు పాడేవా? దేవునికి ఎప్పుడన్నా ప్రార్థన చేసేవా ఆ సందర్భాన్ని బట్టి అని అంటే బహు అరుదుగా ఉంటాయి కదండి. ఈయన పాటలు పాడడానికి అక్కడ ఉన్నటువంటి ఆటంకాలకి ఆ యొక్క శిరసాల పునాదులు ఎదిరిపోయి, తలుపులన్నీ ఊడిపోయి, ఖైదీల యొక్క ఆ సంఖ్యలన్నీ కూడా ఊడిపోయినవి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన అందుకే అంటాడు రోమపత్రిక 8:28 సమస్తమును సమకూర్చి మేలు జరిగిస్తాడు. కీడు వెలుగు చీకటి అన్నీ సమకూర్చి మేలు జరిగిస్తాడు. ఈ యొక్క పౌలు గారి జీవితంలో ఎన్నో శ్రమలు, అన్ని శ్రమల ద్వారా సంపన్న స్థితిలో, పేద స్థితిలో, ఆకలి కలిగి ఉంటున్నాను, దప్పిక వీటన్నిటిలో నేను ఏం చేస్తాను నేర్చుకున్నాను, ఒక్కటొక్కటిగా నేర్చుకున్నాను అని అంటాడు. ఏంటండి, ఒక్కటొక్కటిగా నేను ఏం చేశాను నేర్చుకున్నాను అని అంటాడు. ఆ మాట చదవమంటారా? అది చాలా మంచి మాట. 12వ వచనం పిలిపిలి రాసిన పత్రిక మాట చదివి మరి ఇప్పటికే కాలాతీతం అయిపోయిందండి. ఎంత చిన్నగా మాట్లాడాలి అన్నా దాని కొద్దిపాటి చిన్న వివరణ ఇచ్చేటప్పటికి అలా టైం పాస్ అయిపోతుంది. ఏది కట్ చేసినా దాని యొక్క కంక్లూషన్ సరిగ్గా లేదనుకోండి, అది అర్థవంతంగా మిగిలిపోతుందని నేను చెప్పుకుంటూ వెళ్తున్న కొద్ది మాటలు ఎక్కువైపోతున్నాయి. సో ఈ మాట చదువుకుని చూడండి. పిలిపి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం అండి. దేన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యాలలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. అన్ని పరిస్థితుల్లో, ఇటువంటి పరిస్థితులు అన్నిటి కూడా నడిచాను, శ్రమలో కూడా నేను నడిచాను. ఏదైతే కొట్టుకు జైలు ఉన్నప్పుడు ఒకటి అన్నింటిలో నేను నేర్చుకొని ఆ కష్టకాలంలో కూడా ఏం చేద్దా దేవుని బట్టి నేను సంతోషించాను. దేని బట్టి నేను ఆనందించి నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఏమండి, నా విశ్వాసాన్ని కాపాడుకుని నా పరుగును కడముట్టించి నీతి కిరీటం కూడా నా దగ్గర ఉంది. ఎప్పుడో తెలుసా, విశ్వాసగా మార్చబడిన తర్వాత వెనకొనమని విడిచిపెట్టి క్రీస్తులో ముందుకు నడుస్తూ నేను బ్రతికితే ఆయన కొరకు చనిపోతే నాకు లాభము అని అనుకుని తన జీవితాంతాన్ని దేవునికి అప్పగించుకొని ఆయన పనిలో వెళుతున్నప్పుడు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా సరే దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు, దేవుడు మాత్రం త్రోసివేయలేదు. ఆయనను ఉన్నత దశ ఎన్నో కష్టాలను విడిపించి చివరికి ఆ పౌలు గారిని ఒక ఆదర్శవంత వ్యక్తిగా, ఆ పౌలు గారు పలుకుతున్నమాట నన్ను చూసుకోవడం మీరేం చేయాలి నేర్చుకోండి అన్న దగ్గరికి తీసుకొని వచ్చాడండి. అంత ఎత్తుగా ఎదిగాడండి. కనుక ఈ మాటలు బట్టి ప్రియ దేవుని పిల్లలారా ఆలోచించండి. ఈ విధంగా శోధనలు కష్టాలు కలుగుతున్నప్పుడు ఈ యొక్క ఆనందం ఎప్పుడంటే జైల్లో ఉన్నప్పుడు కూడా చక్కగా పాటలు పాడారు. యోబు గారు అంత కష్టాలను కూడా పాడారు. అంత ధైర్యంగా నవ్వుతూనే ఉన్నట్లుగా దేవుని స్తుతించే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. మరి ఈ రోజున కొన్ని కష్టాలు నష్టాలలో ఫైటింగ్ చేస్తున్నామా, లేకపోతే ఓర్చుకుంటున్నామా? దుష్ట సంబంధమైతే దాన్ని ఎదిరిస్తున్నామా? ఒకసారి ఆలోచించు. ఇది క్రైస్తవ బిడ్డల్లో కష్టాలు కలిగినా సంతోషంగా ఉంటారు. అదే క్రీస్తు లేనటువంటి బిడ్డలుగా కష్టాలు శోధనలు కలిగినాయి అనుకోండి, వారైతే కృంగిపోతారు, చేతగానం అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకు విడుదల దొరుకుదని నిరీక్షణ లేదు. ఎందుకంటే దేవుడే కొట్టాడు, దేవుడే శిక్షించాడు. ఆ దేవుని దగ్గరకు శ్రమను కోరుకున్న తలంపు చాలామందికి రాదు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, అయ్యో 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 భరించలేమంటున్నారు. అది ఆ నిరీక్షణ స్థితిలో ఆ బాధను తప్పించేటట్టు ఎవరు కూడా ఉండరు. అది చక్కటి ఉదాహరణ. కయ్యూను మనం అర్థం చేసుకుంటే, దేవుడి విద్యను శిక్షకు నేను భరించలేకపోతున్నాను, అయ్యో నేను భరించలేకపోతున్నాను అన్నాడు. దేశదేమని తిరుగుతావు నా సన్నిధిలో తోలేసాడంతే. భయంకరమైనటువంటి విధానంలో శిక్షలోకి దుష్ట సంబంధిగా నిరీక్షణ లేదు, విడుదల పొందుతానని. అది దేవుళ్ళు లేనటువంటి వారు
ఈ ముగ్గురు దేవునిలో ఉంటే అన్నీ సమకూర్చి మేలు జరుగుతాయి, సంతోషంగానే నీ జీవితం ఉంటుంది. విన్న బాటలు బట్టి ఒకవేళ చిక్కు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా కంగారు పడకు, ధైర్యంగా ఉండు. తప్పనిసరిగా నీ యొక్క భక్తికి, నీ యొక్క పరీక్షకు వచ్చినటువంటి అగ్ని వంటి శ్రమలు ఎన్నో వచ్చినా కొద్దిగా ఓర్చుకో. నువ్వు ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే ఇదయిందో, యోబు గారు ఎక్కడైతే పరిస్థితి అంతం జరిగిందో అదే దేశం రెండంతలు దేవునిచ్చి గొప్ప చేయలేదా? గమనించమని ఈ యొక్క విధానంలో శ్రమల కష్టాల్లో కృంగిపోకుండా తప్పనిసరిగా నేను నమ్మిన దేవుడు నన్ను విడిచిపెట్టడు, నన్ను త్రోసివేయడు, నా శ్రమలో నాకు తోడు ఉంటానని వాగ్దానం చేశాడు, శ్రమల్లో నేను విడిపిస్తానని వాగ్దానం చేశాడు. కనుక ఇటు కష్టాల్లో నేను ఎవరెవరినో ఆశ్రయించుకున్నాను, నీ వైపే చూసే కృప, పరిపూర్ణ విశ్వాసం. ఈ యొక్క పరిస్థితిలో సోలిపోయి మరి కృంగిపోకుండా మీ ఆత్మతో నన్ను బలపరచు తండ్రి. నీ చిత్తానుసారంగా నేను బలపరుస్తూ నా తోటి సోదరుని బలపరచడానికి తగు శక్తిని ప్రసాదించి నన్ను నీ బిడ్డగా వాడుకోనమని, ఆ పరలోకం చేరటానికి ఆ పరీక్షలో పాస్ అయ్యే ఆత్మ తోడ్పాటును దేవుడు మనందరికీ కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తుంది. పరమ తండ్రి నీకు వందనాలు. వీని మాటలు పరమాత్మ బిడ్డలను అందరూ గమనించి కష్టాలు శోధన కలిగినప్పుడు నీ చిత్తాన్ని బట్టి నీకు మొరపెట్టుకొని విడుదల కొరకు నీ వైపు చూసే కృపనిమ్మని, ఆ యొక్క విడుదల పొంది గొప్ప ఆనందాన్ని మీ ద్వారా అనిపించే కృపనిమ్మని, ఎల్లప్పుడూ ఆనందించే భాగ్యాన్ని మీరు మాత్రమే ఇవ్వగలరని ముందుకు ఆ విధంగా సాగిపోయే కృప బిడ్డలను మాకు అందరికీ అనుగ్రహించు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.